ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. ఇవాళ మరొక పాడ్కాస్ట్ లో మరొక డాక్టర్ గారు మన ముందు ఉన్నారు. అది ఎవరో కాదు, మై డియర్ హస్బెండ్ డాక్టర్ అనంత కిరణ్ కుమార్. ఈజ్ ఎ న్యూరో సర్జన్ అట్ రుయా హాస్పిటల్ తిరుపతి, అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తిరుపతి. సో వి హార్ట్లీ వెల్కమ్ డాక్టర్ కిరణ్ హియర్. హలో. సో ఈ రోజు మనము కొత్త టాపిక్ తో ముందుకు వస్తున్నాము. అది ఏంటి అంటే చాలా ఎక్కువగా చాలా అందరూ చెప్పే టాపిక్. అదేంటి అంటే బ్యాక్ పెయిన్. సో ఎవరికి చూడు బ్యాక్ పెయిన్ అంటూ ఉంటాం. అయితే ఈ బ్యాక్ పెయిన్ గురించి మనం న్యూరో సర్జన్ దగ్గర నుంచి ఎక్కువగా తెలుసుకుందాము ఇవాళ. ఎందుకు వస్తుంది, దీంట్లో సిమ్టమ్స్ ఏముంటాయి, దీన్ని ఏం చేయాలి, మరి ఎంత ప్రమాదకరమైనది అనే విషయాలన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. హలో అండి. సో ఈ బ్యాక్ పెయిన్ అని చాలా ఎక్కువగా మనం వింటూ ఉంటాము, చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే నాకు కూడా బ్యాక్ పెయిన్ ఉంది, మీకు అది తెలిసిందే. అయితే ఎందుకు ఈ బ్యాక్ పెయిన్ వస్తుంది, అసలు బ్యాక్ పెయిన్ అంటే ఏంటి? బ్యాక్ పెయిన్ అంటే మనకు వెన్ను నొప్పి అంటారు కదా, వెనకల ఉండే నొప్పిని బ్యాక్ పెయిన్ అని అందరూ అంటారండి. దాంట్లో అప్పర్ బ్యాక్ పెయిన్ అని, లోయర్ బ్యాక్ పెయిన్ అని పిలుస్తారు. చూసి చెప్పాలి. అప్పర్ బ్యాక్ పెయిన్ అంటే ఏంటంటే మెడ దగ్గర నుంచి కింద నడుం వరకు దానంతా అప్పర్ బ్యాక్ ఏక్ అంటారు. ఆ కింద మధ్యలో థొరాసిక్ అంటారు కదా, ఆ థొరాసిక్ నుంచి కింద ఉండేదంతా లోయర్ బ్యాక్ పెయిన్ అంటారు అనమాట. మరి దీన్ని ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నారు అంటే, ఇప్పుడు ఉండే సొసైటీలో ఆల్మోస్ట్ ఒక 50% ఆఫ్ ద పీపుల్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం బ్యాక్ పెయిన్ ఉంటుంది అనమాట. అంటే ఎప్పుడో ఒకసారి బ్యాక్ పెయిన్ సఫర్ అవుతారు. అలాగే లైఫ్ టైంలో చూస్తే ఆల్మోస్ట్ 65% ఆఫ్ ద పీపుల్కి బ్యాక్ పెయిన్ సఫర్ అయి ఉంటారు అనమాట. అంత ఇంపార్టెన్స్ ఇది. అండ్ అట్లాగే దీనివల్ల ఏంటంటే మెయిన్ బ్రెడ్ విన్నింగ్ పాపులేషన్ అంటే యంగ్ అడాల్సెంట్ పీపుల్ అండ్ బాగా పనిచేసే వాళ్ళకి ఒక్కసారి బ్యాక్ పెయిన్ వస్తే దానివల్ల వచ్చే సివియారిటీ కానీ లేకపోతే కాన్సిక్వెన్సెస్ చాలా ఎక్కువగా ఉండి ఎకనామిక్ బర్డెన్ చాలా ఎక్కువ అవుతుంది అనమాట సొసైటీకి. అందుకనే దీని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఓకే. అయితే ఎవరికి ఎక్కువగా వస్తుంది బ్యాక్ పెయిన్? ఏ పాపులేషన్ కి? ఉమెన్ కా, మెన్ కా, లేక యంగ్, ఓల్డ్? ఎవరికి ఎక్కువగా ఉందంటే ఎవరైతే బాగా యాక్టివ్గా ఉంటారో వాళ్ళలో చాలా ఎక్కువ ఉంటుందండి. బాగా యాక్టివ్గా ఉండేది నిజంగా చెప్పాలంటే ఉమెన్ ఆర్ మోర్ యాక్టివ్ దాన్ మెన్ అండి. వాళ్ళకి ఇంట్లో పని బయట పనులు దండిగా ఉంటాయి. ఫస్ట్ ఉమెన్లో చాలా కామన్, ఎందుకంటే వాళ్ళలో వర్క్ ఉంటుంది, అట్లాగే వాళ్ళకి హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల, మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఎక్కువగా ఉంటుంది బ్యాక్ పెయిన్. అలాగే మెకానికల్ వర్కర్స్ అంటే మాన్యువల్ ల్యాబరేటరీస్ ఎక్కువ వెయిట్స్ అంతా ఎక్కుతూ ఉంటారు కదా, వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. థర్డ్ ఉండుకొని పీపుల్ హూ హావ్ ద హ్యాబిట్ ఆఫ్ ట్రావెలింగ్ మోర్ ఆర్ సిట్టింగ్ మోర్ అంటే కంప్యూటర్స్, అట్లా ఆ మెకానికల్ కాజెస్ ఎక్కువగా ఉండే వాళ్ళలో ఎక్కువ బ్యాక్ పెయిన్ ఉంటుందండి. సో చాలా మంచి విషయం చెప్పారు. అంటే ఉమెన్లో బ్యాక్ ఏక్ ఎక్కువగా ఉంటుందని ఇప్పుడు నేను ఎక్కువగా చెప్తూ ఉంటాను. సో ఎందుకు అంటే బికాస్ దే హ్యావ్ అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ అండ్ యాక్టివ్. అంటే అదొకటే కాదండి, యాక్చువల్గా ఉమెన్లో బ్యాక్ ఏక్ అంటే చాలా కారణాలు ఉన్నాయి. ఫ్రాంక్గా చెప్పాలంటే వీళ్ళలో ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ నుంచి మొదలు పెట్టుకుంటే దానికంటే ముందు ఫస్ట్ మెన్స్ట్రుయేషన్ వచ్చినప్పటి నుంచి లైఫ్లీ మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చినప్పుడల్లా పెయిన్ వస్తుంటుంది చాలా మందిలో. తర్వాత అలాగే ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే పెల్విస్ స్ట్రెచ్ అవుతుంది. ఆ స్ట్రెచ్ అవ్వడం వల్ల ఏంటంటే ఆ బేబీని అడ్జస్ట్ చేసేకి పెల్విస్ దాన్ని మాడిఫై చేసుకుంటుంది. ఆ టైంలో ఒక టైప్ ఆఫ్ బ్యాక్ పెయిన్ వస్తుంది. అలాగే ఒకసారి డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ఆ స్ట్రెచ్ అయిన మజిల్స్ అన్ని మళ్ళీ నార్మల్కి వచ్చేకి టైం పడుతుంది. ఈలోగా బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఇది ఒకటే కాక ప్రతి నెలకు వీళ్ళకు ఆ మెన్స్ట్రువల్ వల్ల కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంటుంది. అదొకటే కాకుండా ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే ఒక్కసారి మెనోపాజ్ అంటే ఆల్మోస్ట్ 40 to 50, 45 మధ్యలో మెనోపాజ్ వస్తుంది. అంటే ఆ ముట్లనే ఆగిపోతాయి. ఆగిపోయిన తర్వాత ఏంటంటే పిల్లలు త్వరగా ఆస్టియోపోరోసిస్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది, కాల్షియం లెవెల్స్ తగ్గుతాయి. దానివల్ల ఇట్లా అదే కాకుండా కొంతమందికి ఏంటంటే యూట్రైన్ ట్యూమర్స్ కానీ, ఫైబ్రాయిడ్స్ అంటాము, ఫైబ్రాయిడ్స్ వల్ల కానీ, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాము, అట్లా కొన్ని డిసీజ్ ఎంటిటీస్ ఫిమేల్స్లో కామన్ అండి. సో వాళ్ళకి కొంచెం ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే. సో వెరీ నైస్ టు నో లేబరర్స్ అండ్ ఉమెన్కి ఎందుకు వస్తుంది ఎక్కువగా అనేది చాలా మంచిగా చెప్పారు. అయితే అంటే యూజువలీ సిమ్టమ్స్ ఏముంటాయి అంటే ఎంత తీవ్రంగా ఉన్నప్పుడు, సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్స్ని సంప్రదించాలి, లేకపోతే ఇంట్లోనే ఎప్పుడు ట్రీట్ చేసుకోవచ్చు, ఎలా ట్రీట్ చేసుకోవచ్చు? అయితే సిమ్టమ్స్ ఏముంటాయి? లక్షణాలు బ్యాక్ పెయిన్ అని చెప్తారండి. బ్యాక్ పెయిన్ తో దాంతో పాటు అసోసియేటెడ్ సింప్టమ్స్ చాలా ఉంటాయి.
అంటే చాలా మంది మన దగ్గరికి ఎలా వస్తారు అంటే సార్ ఇదంతా నొప్పి వస్తుంది, నేను నడవలేకపోతున్నాను, అసలు కాలు తీసి కాలు వేయలేకపోతున్నాను నాకు అంటారు. కొంతమంది ఏంటంటే కాళ్ళలో చెప్పులు జారిపోతున్నాయి సార్ అంటారు. కొంతమంది ఏంటంటే కొద్ది దూరం నడిస్తే నేను కూర్చోవాల్సి వస్తుంది, మళ్ళీ కూర్చొని కొద్దిసేపు ఉంటే మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఇంకా కొంతమందికి ఏంటంటే తెలియకుండా పాస్ అర్జెంట్గా అయిపోతున్నాయి లేదా పాస్ బంధించేస్తున్నాయి అని చెప్తారు. కొంతమంది కాళ్ళంతా జోములు వస్తున్నాయి సార్, కాళ్ళంతా మంటలు వస్తున్నాయి అని చెప్తూ ఉంటారు. అండ్ ఇంకా ఏంటంటే కొంతమందిలో లేడీస్లో అయితే కొంతమందిలో ఈవెన్ ఫైబ్రోమైల్జియా అనే కండిషన్ ఉంటాయి, వాటిలో వాళ్ళైతే బ్యాక్ పెయిన్ అనే కాకుండా ఒళ్ళంతా పెయిన్ చెప్తూ ఉంటారు అనమాట. అండ్ ఎస్పెషలీ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అయితే బ్యాక్ పెయిన్తో పాటు ఎక్కువ బ్యాక్ ప్యాక్స్ క్యారీ చేస్తారు కదా, బ్యాగ్స్ పెద్ద పెద్ద బ్యాగులు క్యారీ చేస్తారు. దానివల్ల వాళ్ళకి పోను కొన్ని రోజుల తర్వాత బ్యాక్ పెయిన్ చెప్తుంటారు. అది మోస్ట్లీ బికాస్ ఆఫ్ ద క్యారింగ్ ఆఫ్ హెవీ బ్యాగ్స్ అనమాట. అలాగే కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్ వచ్చేటప్పటికి వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ వల్ల బోన్ పెయిన్స్ లాగా వస్తాయి అనమాట. లోపలంతా ఏదో నొప్పిగా అనిపిస్తుంది, నడవలేకపోతున్నాము, బోన్ పెయిన్స్ చెప్తారు. అట్లా డిఫరెంట్ ఏజ్ గ్రూప్ నుంచి ఒకసారి పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ స్పెసిఫిక్గా చెప్పాలంటే నడుము నొప్పి నడుము దగ్గరే కాకుండా కాలంతా లాగుతుంటారు, దాన్ని మనం సయాటికా అంటాము. అలాగే కొద్ది దూరం నడిచి మళ్ళీ ఆగిపోతుంటారు, దాన్ని లబ్బార్ క్లాడికేషన్ సింప్టమ్ అంటారు. మళ్ళీ కొద్దిసేపు కూర్చుంటే మళ్ళీ రిలీవ్ అవుతుంది. జోములు రావడము, ఇవన్నీ ఒకసారి కాల్ వీక్నెస్ రావడం, అంటే కాళ్ళలో కింద కూర్చొని పైకి లేవలేకపోవడం కానీ, లేకపోతే నడుస్తుంటే కాళ్ళలో చెప్పులు జారిపోవడం కానీ, పాదం ఇట్లా పైకి కిందకి అనలేకపోవడం కానీ, ఇట్లా రకరకాల ఉంటాయండి బ్యాక్ పెయిన్తో పాటు. ఓకే, సో అయితే మరి డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి? సింపుల్ బ్యాక్ పెయిన్ అంటే జస్ట్ మనకు బ్యాక్లో పెయిన్ వస్తుంది, అంటే ఇప్పుడు అప్పర్ బ్యాక్ పెయిన్, మిడిల్ బ్యాక్ పెయిన్, లోయర్ బ్యాక్ పెయిన్ అని అంటారు నడుము నొప్పిని. ఇప్పుడు అంటే ఎలాంటి టైంలో, ఇప్పుడు అలాంటి నడకలో ప్రాబ్లం లేదు ఏం లేదు అన్నప్పుడు డాక్టర్ని సంప్రదించాలా? మంచి క్వశ్చన్ అడిగారండి. అన్నిటికీ డాక్టర్ దాకా రానవసరం లేదు. చాలా మంది ఒకసారి బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే జస్ట్ ట్రై టు రీఅసెస్ అవర్ సెల్ఫ్, అంటే మళ్ళీ మనం ఒకసారి ఆలోచించుకోవాలి మనకి ఎందుకు బ్యాక్ పెయిన్ వస్తుంది. ఏమవుతుందంటే ఈ మధ్య ఈ జిమ్ వాతావరణం వచ్చింది. అంటే స్టూడెంట్స్ కానీ చాలా మంది ఫుల్ జిమ్కి వెళ్ళిపోయి కావాల్సిన దానికంటే ఎక్కువ వెయిట్స్ ఎత్తేస్తున్నారు, ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతున్నారు. అంటే మన బాడీ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తా అనేది మన లిమిటేషన్ మనకు తెలియాలి. ఓవర్ స్ట్రెచింగ్, ఓవర్ స్ట్రైనింగ్ వల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. అట్లా ప్లస్ కొంతమంది ఉంటారు మాన్యువల్ హ్యాబిట్స్ ఎక్కువ చేస్తారు, చేసిన తర్వాత సాయంకాలం పూట బ్యాక్ పెయిన్ వస్తుంది, సహజమే అది. అండ్ అట్లాగే కొంచెం పొలాల్లో ఫార్మర్స్ ఉంటారు, కాపు వచ్చినప్పుడు పీక్తూ ఉంటారు, ఎక్కువ వెయిట్స్ క్యారీ చేస్తారు. ఆ కొద్దిసేపట్లో కొన్ని రోజుల్లో వాళ్ళకి పెయిన్ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైతే ఆ స్ట్రెయిన్ అనేది తగ్గితే మళ్ళీ పెయిన్ తగ్గిపోతుంటుంది. అది ఒక్కసారి మనం అసెస్ చేసుకోవాలి. ఎప్పుడంటే చాలా రోజులు 1 వీక్, 2 వీక్, 3 వీక్స్, మ్యాక్సిమం 4 to 6 వీక్స్ వరకు నా వల్ల కావట్లేదు అంటే డెఫినెట్గా డాక్టర్ని కలవాలి. లేకపోతే చిన్న చిన్న దాంట్లోకైతే నార్మల్గా అయితే అక్కర్లేదు. బట్ మనకు తెలుస్తుంది ఎంత సివియారిటీ ఉంది, దేనికి వెళ్ళాలనేది మనమే అసెస్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో మేబీ రాంగ్ పొజిషన్ అండ్ హెవీ వెయిట్స్ వల్ల మనకు పెయిన్ వస్తుంది అంటారు. రాంగ్ పొజిషన్ ఒకటి. మనం ఇప్పుడుండే సొసైటీలో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్ సెడెంటరీ వర్కర్స్, అంటే ఎక్కువ కూర్చొని పనిచేసేది ఉంటుంది. దానివల్ల కూర్చునేటప్పుడు కూడా పోస్చర్ కరెక్ట్గా కూర్చోకపోవడం కానీ, ఎక్కువ వంగి పనులు చేసుకోవడం వల్ల దానివల్ల ఏంటంటే వెనకాల నెక్ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, మజిల్ స్పాజమ్స్ వస్తూ ఉంటాయి అనమాట. ప్లస్ అదే కాకుండా వర్క్ ప్లేస్ ఎర్గానమిక్స్ అంటారు. అంటే కొంతమంది ఈవెన్ ఒక వెయిట్స్ ఎత్తుతుంటారు. వెయిట్స్ ఎత్తే వాళ్ళు ఏంటంటే కింద నుంచి వెయిట్ ఎత్తాలి, మామూలుగా వంగి ఎత్తడమే కాకుండా కొంచెం మోకాలు కూడా వంచి ఎత్తితే కనుక కరెక్ట్ బ్యాలెన్స్ ఉంటుంది, లేకపోతే బ్యాక్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. అట్లా మనం చూసుకుంటే చాలా సరిపోతుంది. సో ఒక్క నిమిషం నాకు చెప్పారేమో అనిపించింది, అంటే జిమ్లో ఎక్కువ వెయిట్స్ ఎత్తుతాను అని అలా నాకే చెప్పారేమో అనుకున్నాను. ఓకే, ఫైన్. సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ బ్యాక్ పెయిన్ అనేది బికాస్ పోస్చర్తో వచ్చేది అండ్ ప్రొలాంగ్డ్ సిట్టింగ్తో వచ్చేది. అండ్ మనం ఎత్తే బరువుని కూడా ఏ విధంగా ఎత్తుతున్నాము అనే టెక్నిక్ మనకు తెలియాలి. సో అది తెలిసినప్పుడు ఎక్కువగా వెయిట్స్ చేయడం వల్ల కూడా వస్తుంది అని. యాక్సెప్ట్ అవర్ లిమిటేషన్స్, అంటే మనం ఎంతవరకు చేయగలము అనేది మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. నేను ఎత్తలేకపోతున్నాను, అలవాటు లేకుండా టక్కున ఒకసారి హెవీ వెయిట్ ఎత్తేస్తే ఇబ్బంది అవుతుంది. అదే కొంచెం కొంచెంగా చేసుకుంటా పోతే పర్వాలేదు. వెరీ నైస్. సో ఇలా ఉన్నప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది. అలాగే ఇప్పుడు కన్నా చూసుకుంటే మనము పిల్లలు కానీ ఎవరు కూడా కూర్చోవడం ఎక్కువ అయిపోయింది కాబట్టి లోయర్ బ్యాక్ పెయిన్ అనేది ఇన్వేరియబుల్లీ వస్తుంది. ఎందుకంటే
మజిల్స్ అక్కడ దెబ్బతింటూ ఉన్నాయి కాబట్టి వీక్ అయిపోతాయి మజిల్స్, దానివల్ల కూడా బ్యాక్ పెయిన్ మనకు వస్తుంది. చాలా బాగా చెప్పారు. సో ఇప్పుడు మనం సిమ్టమ్స్ అయితే తెలుసుకున్నామంటే ఎటువంటి టైంలో మనం డాక్టర్ గారిని డాక్టర్ కిరణ్ గారిని కలవాలి అండ్ ఎటువంటి టైంలో మనం మేనేజ్ చేసుకోవచ్చు ఇంట్లో అనే విషయాల గురించి మనం తెలుసుకున్నాము. అయితే దీన్ని మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎలా డయాగ్నోస్ చేస్తారు, అంటే దీని ఎంత ఇంపాక్ట్ ఉంది అని మీరు యాక్చువల్లీ ఎలా దాన్ని ఇది చేసుకుంటారు? అంటే డయాగ్నోస్ చేయడం అంటే ఫస్ట్ మేము పేషెంట్ వచ్చినామంటే వాళ్ళ హిస్టరీ అడుగుతాము. వాళ్ళ హిస్టరీని బట్టి వాళ్ళ ఏజ్ దీనికంటే ముందు నేను ఒకటి అడగాలనుకున్నా, ఇది ఇన్సిడెన్స్ ఎంత ఉంది మన పాపులేషన్ లో? ఫస్ట్ లో చెప్పాను కదా, మన పాపులేషన్ లో యాన్యువల్ ఇన్సిడెన్స్ అయితే 51% ఉంది రఫ్ గా. అదే లైఫ్ టైం ప్రివలెన్స్ అయితే ఆల్మోస్ట్ 66% ఉంది. ఓవర్ లైఫ్. సో ఒక మనిషికి లైఫ్ మొత్తం 66% of the people will suffer from backache at one point of the time in life. Okay. So which age group is more commonly affected? More common is the breadwinning population because they undergo more stress and strain. సో ఇలాంటి సో అయితే మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఇప్పుడు ఎలాంటి టైంలో మిమ్మల్ని సంప్రదించాలో మీరు చెప్పారు. అయితే అక్కడికి వచ్చిన తర్వాత డయాగ్నోసిస్ ఎలా చేస్తారు? డయాగ్నోస్ అంటే ఒకటే అండి, వచ్చినప్పుడే వాళ్ళ హిస్టరీని తీసుకుంటాం. హిస్టరీ తీసుకుని వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, లేకపోతే వాళ్ళ ఆక్యుపేషన్ ఏంటి, వాళ్ళ వయసు ఏంటి, వాళ్ళు మేలా ఫిమేలా, మెనపదల ప్రీ మెనపదల పోస్ట్ మెనపదల, ప్లస్ వాళ్ళు చేసే పని ఏంటి, అవన్నీ హిస్టరీలో అడుగుతాం. ప్లస్ ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉందా, వాళ్ళకి ఏమైనా అంటే స్టెరాయిడ్స్ కానీ ఏమైనా వాడుతున్నారా అడుగుతాము. ఒకసారి ఏంటంటే అనుకోకుండా ఆస్తమా కానీ స్టెరాయిడ్స్ వాడతారు. ప్లస్ ఇంకా ఎప్పుడైనా హిస్టరీ ఆఫ్ ట్రామా ఉందా, అండ్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే వాళ్ళు స్మోకర్సా నాన్ స్మోకర్సా, ఎందుకంటే స్మోకర్స్లో ఎక్కువ ఇన్సిడెన్స్ ఆఫ్ బ్యాక్ పెయిన్ ఉంటుంది. అండ్ ఆల్కహాల్కి అలవాటు ఉందా లేదా, ఎందుకంటే ఆల్కహాల్స్ ఏమవుతుందంటే తాగి ఒకసారి తెలియకుండా పడిపోతారు. పడిపోయినప్పుడు ఆ ట్రామా వాళ్ళకి తెలియదు, వాళ్ళు లేచినప్పుడు వాళ్ళకి ఏం తెలియదు, కానీ నొప్పి అయితే ఉంటుంది. సో ఏమైనా ఆల్కహాల్ అలవాటు ఉందా లేదా, అట్లా హిస్టరీ తీసుకుంటాం. హిస్టరీ తీసుకున్న తర్వాత వాళ్ళకి చెప్తారు ఏ రోజుల నుంచి ఉంది, ఎంత సివియారిటీ ఉంది, అండ్ అసలు బ్యాక్ పెయిన్ అంటే ఏంటి. వాళ్ళకి కొంతమంది ఇది కూడా బ్యాక్ పెయిన్ అంటారు, కొంతమంది ఇది బ్యాక్ పెయిన్ అంటారు. సో అది నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ ఏంటి అని మనం అసెస్ చేసుకుంటాము. ఇంకోటి ఏంటంటే స్కూల్ పిల్లల, లేకపోతే వాళ్ళకి అసలు బయటికి వెళ్ళి కాస్త ఎండ తగిలిందా లేదా, వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందా, అది కూడా చెక్ చేసుకుంటాం. తర్వాత వాళ్ళు ఎగ్జామినేషన్ పార్ట్కి వస్తే వాళ్ళు వచ్చేటప్పుడే జస్ట్ వాళ్ళ పోస్చర్ అబ్జర్వ్ చేస్తాం మేము. వాళ్ళ పోస్చర్ అంటే అదే కమింగ్ స్ట్రైట్, ఐ మీన్ చక్కగా నడుచుకుంటూ వస్తున్నారా, లేదా ఒకవైపు వంగి నడుస్తున్నారా, లేదా పట్టేసుకొని మెల్లగా కాలు మీద కాలు వేసుకొని, అంటే దాన్ని చూసి ఆ పోస్చర్ చూస్తే మాకు అర్థమైపోతుంది ఓకే ఎంత సివియర్ ఉంది పెయిన్, ఎక్కడ ఉండొచ్చు అనేది. దాని తర్వాత వచ్చిన తర్వాత హిస్టరీ అంతా అడిగిన తర్వాత న్యూరలాజికల్ ఎగ్జామినేషన్ చేస్తాం. ఎగ్జామినేషన్లో ఏంటంటే కొంచెం కాలు పైకెత్తమని చెప్పడము, దాన్ని స్ట్రైట్ లెగ్ రైజింగ్ టెస్ట్ అంటాము. దానివల్ల ఏమైనా పెయిన్ వస్తుందా, సయాటిక్ ఏమైనా ఉందా లేదా చూసుకుంటాము. తర్వాత వీక్నెస్ ఏమైనా ఉన్నాయా అనేది చూస్తాము. తిమ్మిర్లో వచ్చి సెన్సరీ లాస్ ఏమైనా ఉందా చెక్ చేసుకుంటాము. అట్లాగే అంటే రిఫ్లెక్సెస్ అంటాము, కొంచెం రిఫ్లెక్సెస్ ఎలా ఉన్నాయో చూసుకుంటాము. అండ్ దీంతో పాటు అసోసియేట్గా వాళ్ళకి ఏమైనా షుగర్ అట్లా ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకుంటాము. అండ్ దాన్ని బట్టి ఫర్దర్గా ఈజ్ ఇట్ ఓన్లీ మెకానికల్ పెయిన్ నాన్ మెకానికల్ పెయిన్ చూస్తాం. మెకానికల్ పెయిన్ అయితే మోస్ట్లీ నథింగ్ టు వరీ, నాన్ మెకానికల్ పెయిన్ అయితే మోర్ ట్రబుల్సమ్ అనమాట. నాన్ మెకానికల్ పెయిన్స్కి వచ్చేటప్పుడు ఏంటంటే ఒకసారి అసోసియేటెడ్ హిస్టరీ ఆఫ్ ఫీవర్ అట్లా ఏమైనా ఉందా అవన్నీ చూసుకొని దాన్ని బట్టి ఫర్దర్ ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలా లేదా జస్ట్ కన్జర్వేటివ్తో సరిపోతుందా అనే దాన్ని బట్టి మేము ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్ అంటే ఒక ఎక్స్రే కావాలా లేకపోతే సిటీ కావాలా ఎంఆర్ఐ కావాలా అనేది పేషెంట్ బేస్ చేసుకొని దాన్ని బట్టి ఎవాల్యుయేట్ చేస్తాం అనమాట. అండ్ అన్నిటికంటే ముఖ్యమైన అంటే మేము చూసేది రెడ్ ఫ్లాగ్స్ ఏమైనా ఉన్నాయా అని చూస్తాము. రెడ్ ఫ్లాగ్స్ అంటే డేంజరస్ సింటమ్స్ అనమాట. అది ఉంటే డెఫినెట్ గా డాక్టర్ దగ్గరికి రావాలి. దానికి దే హ్యావ్ టు టేక్ మోర్ కేర్ అనమాట. అంటే ఆ రెడ్ ఫ్లాగ్స్ అంటే ఏంటి అని చెప్పాలంటే, ఒకటి పర్సిస్టింగ్ మోర్ దాన్ 6 weeks, మోర్ దాన్ 6 weeks పెయిన్ ఉందా లేదా. నెక్స్ట్ ఈజ్ ఇట్ పేషెంట్ మోర్ దాన్ 50 years ఉన్నాడా. తర్వాత ఎనీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ కానీ లేకపోతే ఎనీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉందా చూసుకుంటాం. తర్వాత వచ్చి ఎనీ హిస్టరీ ఆఫ్ ఫీవర్ ఉందా అసోసియేటెడ్. తర్వాత ఎనీ హిస్టరీ ఆఫ్ డ్రగ్ అబ్యూజ్, అంటే కొంతమంది ఏంటంటే ఈ డ్రగ్స్ కన్నా అలవాటు అయిపోయి ఐవీ ఇంజెక్షన్స్ తీసుకుంటుంటారు. వాళ్ళలో స్పైనల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ మోర్ కామన్ అనమాట. అండ్ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, దానివల్ల హెచ్ఐవి ట్యూబర్క్లోసిస్ ఇట్లా మోర్ కామన్గా వచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత దాంతో బట్టి వాళ్ళకు బ్లాడర్ సింటమ్స్ ఉన్నాయా, అంటే న్యూరలాజికల్ వీక్నెస్ ఉందా లేదా చూస్తాము. అంటే బ్లాడర్ సింటమ్స్ అంటే పాస్కి కరెక్ట్గా వెళ్ళగలుగుతున్నారా లేకపోతే బంధిస్తుందా లేదా అర్జెంట్గా వెళ్ళాల్సి వస్తుందా అది చెక్ చేసుకుంటాము.
అండ్ అదే కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్ అయితే వీ టేక్ ద హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ హిస్టరీ తీసుకుంటాం, అట్లా ఏమైనా సస్పిషియస్ ఉందా అని చూసుకుంటాము. అండ్ ఉమెన్ లో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఆ కాజెస్ కూడా ఎక్స్క్లూడ్ చేసుకుంటాం. అంటే ఇవన్నీ కొంచెం రెడ్ ఫ్లాగ్స్ అనమాట. ఇట్లాంటి కేసెస్ కి మోర్ వరీసమ్ ఉంటుంది అనమాట. సో మనము తెలుసుకోవాల్సింది ఈ రెడ్ ఫ్లాగ్ సైన్ లో మనం ఉన్నామా అనేది. సో ఆ సైన్ లో మనం ఉన్నామంటే ఖచ్చితంగా మనం వెళ్ళి డాక్టర్ని సంప్రదించాల్సిందే. సో ఆ రెడ్ ఫ్లాగ్ సైన్స్ అనేది ఇప్పుడు చెప్పడం జరిగింది మనకు డాక్టర్ కిరణ్ గారు. వెరీ నైస్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. అండ్ ఇంకొకటి మెకానికల్ అండ్ నాన్ మెకానికల్ పెయిన్ అని చెప్పారు. మెకానికల్ అంటే జస్ట్ బ్యాక్ లో మాత్రమే పెయిన్ ఉండడం అనమాట. నాన్ మెకానికల్ అంటే ఇట్ ఈస్ అక్కడి నుంచి వేరే చోటకు స్ప్రెడ్ అవుతూ ఉంది. అలా అని కాదు, యాక్చువల్గా మెకానికల్ అంటే మనం చేసే పని వల్ల వచ్చేది. అదే డ్యూ టు వర్క్ ఏజ్ రిలేటెడ్ ప్రాసెస్ లైక్ ఏంటంటే డిజనరేట్ స్పాండిలోసిస్ అంటారు కదా. స్పాండిలోసిస్ అంటే డిజనరేటివ్ కండిషన్. తర్వాత లిస్థిసిస్ అంటారు. డిజనరేషన్ దీని తర్వాత ఎక్కువ పని చేయడం వల్ల ఒకదానికి ఒకటి ఒక vertebra నుంచి ఒక vertebra ముందుకు పడిపోయి లిస్థిసిస్ అంటాము. లేదా జస్ట్ అంటే ఇవన్నీ ఓవర్ ద ఏజ్ విత్ మెకానికల్ వర్క్ అలా వస్తూ ఉంటాయి. అవి మెకానికల్ కాజెస్. అదే నాన్ మెకానికల్ కాజెస్ అంటే నాన్ మెకానికల్ కాజెస్ లో మోస్ట్లీ ఇన్ఫెక్షన్ కాజెస్, ట్యూమర్ కాజెస్, ఇన్ఫ్లమేటరీ కాజెస్ అండ్ రెఫర్డ్ పెయిన్ అంటాం. రెఫర్డ్ పెయిన్ అంటే ఏంటంటే వేరే ఆర్గాన్ నుంచి పెయిన్ వచ్చి మనకు నడుముకు వస్తుంటది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకటి కిడ్నీ ప్రాబ్లం వల్ల కానీ, కిడ్నీలో స్టోన్ ఉండడం వల్ల కానీ, లేకపోతే గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉండడం వల్ల కానీ, ఒక్కొక్కసారి పొట్టలో మందు తాగే వాళ్ళలో ప్యాంక్రియాటైటిస్ అనేది ఉంటుంది, దాని వల్ల కానీ, లేకపోతే ఒక్కొక్కసారి అబ్డామినల్ అయోటిక్ అనిజమ్స్ అని అట్లా వేరే కారణాల వల్ల బ్యాక్ పెయిన్ రావడం. కొంతమందిలో క్యాన్సర్స్ ఎక్కడ ఉంటాయి కానీ బ్యాక్ స్పైన్ ఎఫెక్ట్ అవుతాయి దాని వల్ల. ఇవన్నీ నాన్ మెకానికల్ కాజెస్ అనమాట. నాన్ మెకానికల్ కాజెస్ ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఇవ్వాల్సి వస్తుంది. అవి ఇన్సిడెన్స్ చాలా తక్కువ, లెస్ దాన్ 2 to 3% కాజెస్. మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ మెకానికల్, బట్ అవి చాలా ముఖ్యం. ఓకే, సో మనం ఇప్పుడు చాలా వివరంగా తెలుసుకున్నాము. మనం ఏ టైంలో సిమ్టమ్స్ ఏముంటాయి, సో దీన్ని డయాగ్నోస్ వాళ్ళైతే ఎలా చేస్తారు అని కూడా చెప్పడం జరిగింది. అంటే దేనికి హై ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. మనకు అంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయా బ్యాక్ పెయిన్కి? పర్మనెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయా, లేక ఫస్ట్ మాకు ప్రివెన్షన్ గురించి చెప్తారా? రెండు చెప్తాను. ఫస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్కి వస్తే, ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విత్ మెకానికల్ బ్యాక్ ఏక్ ఒక కొన్ని రోజుల్లో తగ్గిపోతుందండి. ఇంకా వరి అవ్వాల్సింది లేదు. సింపుల్ అనాలిసిస్ కానీ జస్ట్ ఫిజియోథెరపీతో సరిపోతుంది. ఈవెన్ సింపుల్ పారాసిటమాల్ ఆల్సో వర్క్స్ ఫర్ మెనీ పీపుల్. అండ్ ఎప్పుడైతే పెయిన్ ఇంకా సబ్సైడ్ అవ్వట్లేదు చాలా రోజులు ఉన్న తర్వాత అంటే దెన్ యూ నీడ్ టు ఫర్దర్ గో ఫర్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఫర్దర్ వర్కప్ అనమాట. మేము ఆ ఇన్వెస్టిగేషన్స్ ఫర్దర్ ఏంటంటే ఒకసారి ఎక్స్రే చేస్తాము, ఒక్కొక్కసారి యూరిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా చూసుకునే యూరిన్ అనాలిసిస్ చేసుకుంటాము. తర్వాత అవసరం ఏమైనా కింద పడ్డారు, ఫ్రాక్చర్లు ఏమైనా ఉన్నాయా అనుకున్నప్పుడు సిటీ చేసుకుంటాము. లేదు స్పైనల్ కార్డ్ ఏమైనా కంప్రెషన్ ఉందా అన్నప్పుడు అవసరమైతే ఎంఆర్ఐ దాకా వెళ్తాం. దాన్ని బట్టి ఎంత సివియర్గా ఉంది, అసలు మెడిసిన్స్తోనే సరిపోతుందా లేదా ఏమైనా సర్జరీ చేయాలనేది అది క్లినికల్గా మనకు తెలుస్తుందండి. క్లినికల్గా తెలిస్తే దాన్ని బట్టి అసెస్ చేసుకొని క్లినికల్గా అండ్ రేడియలాజికల్ అంటే స్కానింగ్ వైజ్ అవి రెండు సరిపోతాయి లేదా మ్యాచ్ చేసుకుంటాం. సరిపోతున్నాయి, దీనివల్ల ఇది వస్తుంది అంటే దెన్ వీ థింక్ ఆఫ్ సర్జరీ అనమాట. అండ్ సర్జరీ కూడా చాలా రకాలు ఉన్నాయండి. అవన్నీ ఇంకా బియాండ్ ద పర్వ్యూ చెప్పాలంటే అది దీనికి సర్జరీ కావాలా మెడికేషన్స్తో సరిపోతుందా అనేది ఒక న్యూరో సర్జన్ కానీ ఒక ఈవెన్ ఆర్థోపెడిక్ సర్జన్ కూడా పర్వాలేదండి, ఎవరైనా ఓకే. బట్ మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు జస్ట్ కన్సల్ట్ నియర్ బై స్పెషలిస్ట్ అండి. సో ఇదండి, అంటే ఏ టైంలో అది రియల్లీ సర్జికల్ ఇండికేషన్ ఉందా లేదా అనేది మనము ఇలా న్యూరో సర్జన్ని కానీ అలా ఆర్థోపెడిక్ సర్జన్స్ని కానీ మనం కన్సల్ట్ అయినప్పుడు మనకు నీట్గా తెలుస్తుంది ఏంటి అనేది. అయితే ఇప్పుడు ప్రివెన్షన్ ఎందుకు అంటే ఆపరేషన్ అనేది సరే, కానీ దీనికి ముందుగానే మనకి ఎలాగో వస్తుంది అనేది మనకు తెలిసింది కాబట్టి ఏ రెడ్ ఫ్లాగ్ సైడ్లో వస్తుంది, ఎలాంటి గ్రూప్ వాళ్ళతో వస్తుంది అని. సో ఇప్పుడు నేనే కానీ అడిగితే, నేను జిమ్ గోర్ మీకు తెలిసిందే, నేనే కానీ అడిగితే ప్రివెన్షన్కి మీరేం చెప్తారు నాకు? ఒకటి ఓవర్గా చేయొద్దని చెప్తాను. ఎంతవరకు నీ లిమిటేషన్స్ ఉన్నాయో అంతవరకు చేసుకో, అలాంటి ఓవర్ స్ట్రైన్ అవ్వద్దని చెప్తాను. సెకండ్ వచ్చి కల్టివేట్ ద హ్యాబిట్ ఆఫ్ డూయింగ్ రెగ్యులర్లీ, నాట్ ఇంటర్మీడియట్. ఏదో ఒక రోజు పోయామా రెండో రోజు ఆపేసామా అట్లా అనుకుంటే మళ్ళీ మనకు అడ్జస్ట్ సరిగా కాక ప్రెషర్స్ ఎక్కువ వస్తుంటాయి, పెయిన్స్ ఎక్కువ వస్తుంటాయి. సో కల్టివేట్ డైలీ రొటీన్.
డైలీ రొటీన్ ఆఫ్ గోయింగ్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ వీళ్ళినంత వరకు ఒబీస్ అవ్వకుండా చూసుకోండి. ఒబిసిటీ కాజెస్ పూర్ పోస్చర్ లీడ్స్ టు మోర్ ఆఫ్ బ్యాక్ పెయిన్. ఎంతవరకు వీలైతే అంత హెల్తీ డైట్ మెయింటైన్ చేయాలి అండ్ ఒబిసిటీ అవ్వకుండా చూడాలి అండ్ ట్రై టు గో ఫర్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ. ఈవెన్ ఎక్కువ కూర్చోవద్దు. మనం కూర్చున్నామా, ఒక అర్థం చెప్తాను, ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes కూర్చొని చదువుతున్నారంటే దాన్ని అట్లీస్ట్ లేచి ఒక 2 సార్లు ఇటు అటు తిరగండి రూమ్లో. కంటిన్యూస్గా మాత్రం కూర్చోవద్దు. కొంచెం స్ట్రెచ్ చేయండి, నెక్ కానీ హ్యాండ్స్ కానీ జస్ట్ బ్యాక్ కానీ స్ట్రెచ్ చేసుకొని మళ్ళీ మీరు వెళ్తూ ఉండండి. అండ్ నెవర్ సిట్ ఫర్ మోర్ దాన్ 45 minutes. అట్లీస్ట్ ట్రై టు గెట్ అప్ అండ్ సిట్. అండ్ ఈవెన్ కూర్చున్నప్పుడు కూడా ఏంటంటే సిస్టమ్ ముందర కూర్చుంటామా, సిస్టమ్ పోస్చర్ అడ్జస్ట్ చేసుకోండి. ట్రై టు సిట్ అట్ స్ట్రైట్, బ్యాక్ సపోర్ట్ చేయాలి అండ్ నెక్ స్ట్రైట్గా ఉండాలి. కంప్యూటర్ కొంచెం హైట్ చేసుకోండి. కంప్యూటర్ కింద ఒక 2-3 బుక్లు పెట్టుకోండి. బుక్స్ కానీ ఏమైనా పెట్టుకొని కొంచెం పైకి తీసుకోండి. ఆ కంప్యూటర్ అనేది ఏంటంటే మనం కూర్చున్నప్పుడు స్ట్రైట్గా చూడగలగాలి, ఇలాగా చూడకూడదు. ప్లస్ మోస్ట్ సాఫ్ట్వేర్ వాళ్ళు ఏంటంటే ఎక్కువ మంది ఈ మధ్య వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఇంట్లో కూర్చొని బెడ్ మీద కూర్చొని శుభ్రంగా ల్యాప్ మీద ల్యాప్టాప్ పెట్టుకొని అలా చేస్తూ ఉంటారు. కొద్దిసేపు బాగానే ఉంటుందండి. కంటిన్యూస్గా చేసే కొద్దీ అన్ని నొప్పులు వస్తాయి, మెడ నొప్పి వస్తుంది, నడుము నొప్పి వస్తుంది, అన్నీ వస్తాయి. సో నేను సజెస్ట్ చేసేదంటే దయచేసి ల్యాప్ మీద కూర్చొని చేసుకోవద్దు. ఒక డెస్క్ మీద పెట్టుకొని నీట్గా పెట్టుకొని కావాలంటే దాన్నే చేసుకోండి. కానీ మంచం మీద కూర్చొని అట్లా డిఫరెంట్ పోస్టర్స్లో కూర్చొని వర్క్ చేయొద్దు. మీరు వర్క్ చేస్తున్నారా, సిస్టమ్ మీద వర్క్ చేస్తున్నారా, శుభ్రంగా ఒక మంచి చైర్ టేబుల్ వేసుకొని హ్యాపీగా కూర్చొని చేసుకోండి. అండ్ ఇంటర్మీడియట్గా రిలీఫ్ ఇస్తూ ఉండండి. అట్లా ఏమైనా వెయిట్స్ ఎత్తుతున్నారా, లిఫ్టింగ్ కూడా మోకాళ్ళు కొంచెం వంచి బరువులు ఎత్తండి. ఓన్లీ అంత పెయిన్ బ్యాక్ మీద పెట్టద్దు, ప్రెషర్. దెన్ ఏమైనా ఒక వస్తువు లాగాలన్నా ఎక్కువ లాగి స్ట్రెయిన్ అవసరం అవుతుందండి. దానికంటే పుషింగ్ ఈజ్ బెటర్ దాన్ పుల్లింగ్, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. వీలైతే పుష్ చేసేదని ట్రై చేయండి, కానీ పుల్ చేసేకి తక్కువ చేయండి. అండ్ ట్రై టు గివ్ ఇంటర్మీడియట్ రెస్ట్ అండి. అండ్ అట్ ద ఫైనల్ గా నేను చెప్పేది అంటే యాక్సెప్ట్ యువర్ లిమిటేషన్స్. అయ్యో వాడు అది చేస్తున్నా నేను చేయలేకపోతున్నా అట్లా కంపారిజన్ వద్దు. మనం ఎంతవరకు వీలైతే మన లిమిటేషన్స్ మనం చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే యోగాకి వెళ్తున్నారు, కొంతమంది షటిల్కి వెళ్తారు, కొంతమంది జిమ్కి వెళ్తారు. ఏదైనా వెళ్ళండి, పర్వాలేదు. బట్ ఎవరితోనో కంపేర్ చేసుకొని మీరు హార్మ్ చేసుకోవద్దు. మీ లిమిటేషన్స్ మీరు యాక్సెప్ట్ చేసుకొని వెళ్ళండి. బట్ ఆల్వేస్ డూ సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. సెడెంటరీ లైఫ్ వద్దు. సో దీంట్లో మనకు ఫిజియోథెరపీ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. బ్యాక్ పెయిన్ ఒకసారి స్టార్ట్ అయితే సో ఫిజియోథెరపీ చేసుకోవడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది. ఫిజియోథెరపీ ఈజ్ నథింగ్ బట్ లిటిల్ బిట్ ఆఫ్ యోగా స్ట్రెచెస్ అని మనం చెప్పొచ్చు. సో ఫిజియోథెరపీ అనేది యోగా స్ట్రెచెస్ కాదండి. ఫిజియోథెరపీ ఇస్ లాట్ అబౌట్ ఫిజియోథెరపీ. అండ్ నేను సజెస్ట్ చేస్తానంటే చాలా మందికి బ్యాక్ పెయిన్ ఉంటుంది. మనము రోజంతా పనిచేసి ఇంటికి వచ్చే ఒళ్ళంతా పట్టేస్తుంటుంది. జస్ట్ ద సింపుల్ అండ్ బెస్ట్ థింగ్ అట్ హోమ్ ఈజ్ ఫస్ట్ వచ్చినట్టే ఒక హాట్ షవర్ తీసుకోండి. కొంచెం దానివల్ల ఏంటంటే మజిల్స్ అంతా మంచి బ్లడ్ సప్లై వచ్చి ఆ స్ట్రెస్ స్ట్రెయిన్ రిలీవ్ అవుతుంది, స్పాజమ్స్ తగ్గిపోతాయి. నెక్స్ట్ ఏంటంటే ఈవెన్ సింపుల్ ఎక్సర్సైజ్ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే యోగా కానీ కొన్ని ఒక కాంపనెంట్ ఉంటుందండి, సైకలాజికల్ కాజెస్ ఆఫ్ బ్యాక్ పెయిన్ అని. దాంట్లో ఏంటంటే మనం స్ట్రెస్ వల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఎక్కువ మందికి ఆ స్ట్రెస్ వల్ల మనకు సరిగా ఆలోచన పద్ధతి కూడా కొంచెం మారుతుంది. అట్లాంటి వాటికి ఏంటంటే ఈవెన్ మెడిటేషన్ వర్క్స్ బెటర్, స్ట్రెస్ రిలీఫ్ మెథడ్ లాగా ఉంటుంది. అండ్ ఇంకా అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే వీలైతే సూర్య నమస్కారాలు చేసుకోండి. సూర్య నమస్కారంలో ఏమవుతుందంటే నెక్ నుంచి బ్యాక్ వరకు మంచి స్ట్రెచ్ వస్తుంది. అట్లీస్ట్ స్టార్ట్ విత్ 1 or 2 per day అండ్ గో అప్ టు 12 per day. 12 సూర్య నమస్కారాలు రోజు మీరు చేయగలుగుతున్నారంటే టోటల్ బాడీ అంతా స్ట్రెచ్చింగ్ చాలా బాగుంటుంది. వీలైతే 12 సూర్య నమస్కారాలు చేసుకోండి. ఇంకా ఫెసిలిటీ ఉంటే శుభ్రంగా కొంచెం ఎండ తగిలే దగ్గర చేస్తే కాస్త వైటమిన్ డి కూడా వస్తుంది, ఇంకా హెల్తీగా ఉంటాం. దిస్ ఇస్ ఆల్ వాట్ ఐ కెన్ సే. అండ్ ఫిజియోథెరపీకి వస్తే ఫిజియోథెరపీలో దర్ ఆర్ సో మెనీ కాంపోనెంట్స్ అండి. మేము ఏంటంటే అక్యూట్ పెయిన్ ఉన్నప్పుడు ఐఎఫ్టీ కానీ లేకపోతే షార్ట్ వేవ్ డయాథర్మీ కానీ చెప్తాము. అండ్ కొంతమంది మసాజింగ్ థెరపీ చెప్తారు, ట్రాక్షన్ చెప్తారు, ఇంకా వేరియస్ అదర్ థెరపీస్కి వస్తే ఆక్యుపెంచర్, అలా డిఫరెంట్ ఈవెన్ కైరోప్రాక్టిక్ అన్ని డిఫరెంట్ ఎంటిటీస్ ఉన్నాయి. అండ్ రీసెంట్గా చెప్పాలంటే ఈవెన్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తున్నాము. బట్ అవి దానికి స్పెసిఫిక్ ఇండికేషన్స్ ఉంటాయి, వాళ్ళకే ఇవ్వాలి. ప్లస్ నాట్ మోర్ దాన్ 2 times ఫర్ ఎనీ పర్సన్, ఎందుకంటే దేని ఎఫెక్ట్స్ దానికి ఉంటాయి. అండ్ నేను చెప్పేదైతే ఒకటి, వీళ్ళంత వరకు ట్రై టు కంట్రోల్ యువర్ వెయిట్, ట్రై టు గో ఫర్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ టేక్ ఏ హెల్దీ డైట్. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఆ హెల్దీ డైట్ తీసుకోవాలి, మంచి ఎక్సర్సైజ్ చేయాలంటే నన్ను కన్సల్ట్ అవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్. మీరు చాలా చక్కగా
బ్యాక్ పెయిన్ గురించి చెప్పారు. సో మరి నెక్స్ట్ టైం మీతో మేము వైటమిన్ జి అండ్ బ్యాక్ పెయిన్ది కూడా అడిగి తెలుసుకుందాము. సో అంతదాకా సెలవు తీసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్. Thank you very much. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ టైం. థ్యాంక్ యూ.